హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. మార్నింగ్ కాఫీ తాగుతూ కార్లో మంచి సాంగ్స్ పెట్టుకొని ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రిప్ వచ్చేసి వాటర్ ఫాల్, సిడ్నీలో ఉన్న వెంట్వర్త్ వాటర్ ఫాల్ అనేసి అక్కడికి వెళ్తున్నాము. ముందుగా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ కాఫీ లేనిది మా వారికి డ్రైవింగ్ అంటే బాబాయ్ చాలా కష్టము. అండ్ అలాగే పిల్లలకి టైంపాస్ కోసం బుక్స్, యాక్టివిటీస్ అన్నీ తీసుకొని వస్తాను. ఎందుకంటే కార్లో 1 or 2 hours కూర్చొని జర్నీ చేయమంటే వాళ్ళు ఖాళీగా అస్సలు చెయ్యరు, ఇరిటేట్ అవుతారు. అందుకోసమే వాళ్ళ ఎంగేజ్ చేయడం కోసం ఇలా నేను కొన్ని థింగ్స్ అయితే ముందుగానే ప్లాన్ చేసుకొని కార్లో పెట్టేసుకుంటాను అనమాట. ఫైనల్లీ వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది చాలా వాకింగ్ ఉంది, నడవలేక సచ్చము. ఇది 3 స్టేజ్ వైజ్గా ఉన్న వాటర్ ఫాల్స్. మేమైతే 2 స్టేజ్లలో చూసాము. సో ఫస్ట్ దానికైతే ఇక్కడ వెళ్ళిపోతూ ఉన్నాము. ఇక్కడ చూసారా కొండలు, కోనలు, బాబా అసలు ఎలా ఉన్నాయో, నడవాలంటే ఎక్కడ పడిపోతామో అనేసి భయం వేస్తుంది. ఇన్ కేస్ పొరపాటున ఆ కొండల్లో గినక పడ్డాము అంటే సున్నంలోకి ఎముక దొరకదు, అట్లయితుంది పరిస్థితి. సో ఇదొక వాటర్ ఫాల్. ఇక్కడికైతే రీచ్ అయిపోయినాం. ఆ వాటర్ ఫాల్ చూసేసి అక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక వాటర్ ఫాల్ కోసం అయితే వెళ్తున్నాం. దాని డౌనే ఉంది ఇది. సో ఇది ఇంకొక వాటర్ ఫాల్. చాలా చిన్నవే, పెద్దవేం కాదు, కానీ లైఫ్లో ఫస్ట్ టైం చూసిన వాటర్ ఫాల్స్ ఇవి. నేను ఇంతవరకు వాటర్ ఫాల్సే చూడలేదు. ఫస్ట్ టైం ఇలా చూసి ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. రోడ్డు చూసారా అసలు ఎంత గతుకులుగా ఉందో. ఇది మేము కార్లో వెళ్తున్నప్పుడు కనిపించిన వే. ఈ ట్రీస్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా వెల్గా ఆర్గనైజ్ చేశారు. మంచి గ్రీనరీ, స్టార్ లీవ్స్తో చాలా బాగా అనిపించింది. సో అందుకనే క్యాప్చర్ చేసేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఒక వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. మేము వెళ్ళిన రోజు వెదర్ అయితే చాలా బాగుంది. మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే చూసుకోవచ్చు. ప్రతి పిల్లకాయ రీచ్ అయ్యేలోపే ఆకలేస్తుంది అనేసి మొత్తం తిండి ముందర వేసుకున్నారు. అస్సలు ఫోటోలకి పోజులు ఇస్తలేరు. మేమేదో టైంపాస్కి తీసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇదొక స్మాల్ వాటర్ ఫాల్. ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయో అయితే అర్థం కాలేదు. జస్ట్ నడుస్తున్న వేలోనే ఇలా పడుతూ ఉన్నాయి. ఈ వే చూసారా, ఇంత అడవిలో కూడా ఆ మొద్దులతో బాగానే వే అయితే ఏర్పాటు చేశారు. బట్ ఇంపాసిబుల్ టు వాకింగ్ అనిపించింది. నాకు రీసెంట్గా లెగ్ ఫ్రాక్చర్ కూడా అయింది. చాలా కష్టం అనిపించింది. సో ఈ వాటర్ ఫాల్ అయితే మా వాళ్ళు చూడంగానే ఫస్ట్ ఫొటోస్ దిగండ్రా, ఫొటోస్ అంటే కాదు బట్టలు ఇప్పి మేము స్విమ్ చేస్తామంటున్నారు. మరి పైన చూస్తే కొన్ని ఫ్యామిలీస్ స్విమ్మింగ్ కూడా చేస్తూ ఉన్నాయి. బట్ మా వాళ్ళు కాదు, మేము ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి, అవన్నీ బట్టలు పాడైపోతాయి, వద్దు అని చెప్తూ ఉన్నాడు అనమాట మా ఆయన. యాక్చువల్గా ఈరోజు మేము ఒక 2-3 ట్రిప్స్ అయితే ప్లాన్ చేసాము. చాలా హరీ అయిపోయింది. ఓన్లీ ఈ వాటర్ ఫాల్కే వెళ్ళి ఉంటే మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళమేమో అని అనిపించింది. బట్ వాకింగ్ కూడా చాలా రష్గా ఉండే. సో పిల్లలైతే ఇంకా ఎంత చెప్పినా వినలేదు. అట్లీస్ట్ సమ్ టైమ్స్ వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తారు కదా అనేసి వాటర్ ఫాల్లోకి అయితే దింపేసాము. వాటర్ చూస్తే పిల్లలు ఎవరైనా ఆగుతారా? మంచిగా వాటర్ ఫాల్ పొర్లి ఆడుతూ ఉన్నారు. ఇది వచ్చేసి 3rd వాటర్ ఫాల్. పైనుంచి చూడండి ఎంత జాలుబారుతూ పడుతున్నాయో వాటరు. బట్ దీన్ని రీచ్ అవ్వాలంటే చాలా వాకింగ్ ఉంది. చాలా ఇక్కడ కనిపిస్తున్నారా ఆ డౌన్ ఫాల్ మొత్తం దిగేసి కిందకి వెళ్ళాలి అంటే మాతో అవ్వలేదు. అసలు మేము ఇమాజిన్ కూడా చేసుకోలేము అంత దూరం వాక్ చేస్తామని. అందుకనే మేమైతే లీవ్ చేసాము. మీకు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అంత డౌన్కి ఉంది, అంత కిందకి వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే.
సో చాలా మాకైతే అందరూ కిడ్సే ఉన్నారు. మేమైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదు. దట్టు మేము అదర్ ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి సో వద్దులే ఊరికే ఇట్లా చూసుకుందాం అనేసి జస్ట్ అలా చూసేసి రిమైనింగ్ 2 వాటర్ ఫాల్స్ అట్లీస్ట్ వాటిని విజిట్ చేసి వచ్చాము. ఇక్కడున్న కొండ కోనలు వాగు వంకలు బాబోయ్ భయం వేసేలా ఉన్నాయి. కానీ ఇంత అడవిలో కూడా జనాలు వచ్చారు బాగా. ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వన్స్ హాలిడేస్ వస్తున్నాయి లేదంటే లాంగ్ వీకెండ్ వస్తుంది అంటే ఇళ్ళలో ఉండరు. మోస్ట్లీ బయటికి వెళ్ళి తిరగడానికి ప్రయత్నిస్తారు, క్యాంప్ ఫైర్లు వేసుకుంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో మేము కూడా అలాగే ప్రయత్నిస్తున్నాం అట్ ప్రజెంట్. కార్లో బోర్ కొట్టకుండా ఉండడం కోసం యాక్టివిటీస్ తెప్పించాను అని చెప్పాను కదా, అవి మా వాడు చూడండి ఎంత సిన్సియర్గా చేసుకుంటూ ఉన్నాడో. మా చిన్నోడు అంత విసిగించాడు కానీ మా పెద్ద అబ్బాయి బాగా విసిగిస్తాడు నాకు. ఇక్కడ చెప్పాను కదా ఇందాక స్మాల్ వాటర్ ఫాల్ వాక్ వేలో ఉంది, చాలా బాగా అనిపించింది అది దాటుతూ వస్తూ ఉంటే. ఫైనల్లీ రిటర్న్ టైం, వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది. బాబా ఇక్కడికే తిరిగి తిరిగి విసిగొచ్చేసింది. ఇక్కడ చూడండి ఫుల్ చెట్లు చామలు కొమ్మలు, ఆ వాటిలో చిన్న చిన్నవే ఎక్కడైనా స్కిడ్ అయి పడ్డామంటే మొత్తం ఫసక్. ఇంకా జనాలు చూసారా, నేను జనాలు కూడా క్యాప్చర్ చేశాను. ముందు చెప్పాను కదా ఇక్కడ జనాలు బాగా ఎక్స్ప్లోర్ చేస్తారని. ఇంత అడవిలో కూడా ఎంత జనాలు వచ్చారో చూసారా. ఈ బుడ్డమ్మ చూసారా, ఆమె వెహికలే బాగుంది, మంచిగా ఎక్కి కూర్చుంది వాళ్ళ డాడీని. మాకైతే కాళ్ళ నొప్పులతో చచ్చిపోయాము. ఈ వాటర్ ఫాల్లో వాటర్ ఏం అంత ఎక్కువ లేవు, అలా ప్యూర్గా కూడా లేవు నా అబ్జర్వేషన్ ప్రకారం. మరి వానలు ఏమన్నా పడితే ఎక్కువ వాటర్ వస్తాయేమో, ఎక్కువ క్లీన్గా ఉంటాయేమో. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళేవే ఆ వాటర్ అంతా. ఇందాక మేము ఫొటోస్ తీనేవి వాటర్ ఫాల్ అంటే జస్ట్ ఒక సింపుల్ వాటర్ ఫాల్ అంతే. ఇందులో పెద్దగా అయితే ఏమీ నాకు అనిపించలేదు. ఇట్స్ అ నార్మల్ వన్. బట్ ఒక్కసారి ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం అనేది చాలా హ్యాపీ కదా. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఆన్